గత ప్రభుత్వంలో వైసీపీ నేతలతో కలిసి అడ్డగోలుగా వ్యవహరించిన అవినీతి అక్రమాలకు పాల్పడిన తీవ్ర అభియోగాలు వచ్చిన అధికారులపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొందరిపై కేసులు పెట్టి విచారణకు ఆదేశించగా మరికొందరు అధికారులను తప్పనిసరి సెలవులపై పంపిస్తోంది. అయితే గనుల శాఖలో ఎన్నో ఆరోపణలు ఉన్న ఓ అధికారి మాత్రం అక్కడే తిష్టవేశారు. ఆయన జులైలోనే బయటకు పంపాలని పెద్దలు అడ్డుపట్టారు. ఇక రెండో జాబితాలో ఆయనపై చర్యలు తీసుకోవాలి అనుకుంటే మళ్లీ సేమ్ సీన్. ఇప్పుడు మూడో జాబితా సిద్దమైంది. అందులోనూ తొలి పేరు ఆయనదే. మళ్లీ పాత కథే. ఆయన్ను సెలవులపై పంపించొద్దు అంటూ ఏకంగా ఇద్దరు మంత్రులు మరో ప్రతినిధి ఒత్తిడి చేస్తున్నారు. ఏ అండా లేని వారు సెలవులపై వెళ్లిపోతున్నారు. పెద్దల అండదండలు ఉన్న ఈ తిమింగలం మాత్రం గనుల శాఖ నుంచి కదలనంటే కదలను అంటోంది. ఆ అధికారి గనుల ఘనుడు వెంకటరెడ్డిని మించిన మహాఘనుడు. కంటికి కనిపించకుండా అక్రమాలు అవినీతికి పాల్పడడంలో ఆయనకు ఎవరూ సాటి రారు అని పేరుంది. ఇలాంటి వారిని వెనకేసుకొస్తుంది అన్న పేరు గత జగన్ ప్రభుత్వం కూడా ఆయన దోపిడీని భరించలేక చర్యలు తీసుకుంది. కానీ కూటమి ప్రభుత్వంలో ఆయన కదల్చలేకపోతున్నారు. గత ప్రభుత్వంలో ఇసుకతో పాటు కీలకమైన మినరల్స్ విషయంలో ఆయన అడ్డగోలుగా వ్యవహరించారు. గనుల శాఖ వ్యవహారాల్లో తెర మీద వెంకటరెడ్డి కనిపిస్తే తెర వెనుక నడిపించిందంతా ఈ అధికారి. ఇటు గనుల శాఖ అటు ఏపీఎండీసీ వ్యవహారాల్లో వేలు పెట్టారు. నాటి ముఖ్యమంత్రి జగన్ కార్యాలయంలో ఉన్న వసూల్ రాజాతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నాటి గనుల శాఖ మంత్రికి అత్యంత ప్రియ శిష్యుడు. ఇసుక, క్వార్ట్జ్, ఇతర మినరల్స్ లీజులు, వాటిపై విజిలెన్స్ దాడులు వంటి అనేక అంశాల్లో ఆయన పాత్ర కీలకమని ఆ శాఖ వర్గాలే కూడా కూశాయి. పెద్దిరెడ్డికి వెంకటరెడ్డికి మధ్య కోల్డ్ వార్కు ఆయన చర్యలే కారణమని అప్పట్లో చర్చ జరిగింది. ప్రభుత్వ ఆదేశాలను కూడా ఆ అధికారి ధిక్కరించారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ లీజుదారుడు తప్పులు చేశారని ఆయనకు 240 కోట్ల మేర డిమాండ్ నోటీస్ ఇవ్వాలని నాటి జగన్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆ అధికారి డిమాండ్ నోటీస్ ఇవ్వకుండా 45 రోజులపైనే ఉత్తర్వులు దాచిపెట్టారు. ఈలోగా ఈ కంపెనీ ప్రతినిధి హైకోర్టుకు వెళ్లారు. అంతేకాక ఆ కంపెనీ ప్రతినిధి తరచుగా ఆ అధికారి ఆఫీసుకు రావడం, ఇంటికి వెళ్లడం, రహస్య సమావేశాలు నిర్వహించడం వంటివి జరిగాయి. గత ప్రభుత్వం నిఘా విభాగం ద్వారా ఈ విషయం గుర్తించింది. సీసీటీవీ డేటా తెప్పించుకుని పరిశీలించింది. ఆ తర్వాత ఆ అధికారిపై చర్యలు తీసుకుంది.